జాన్సన్ గారు ప్రైజ్ లాడండి. జాన్సన్ గారు వందనాలు పాస్టర్. వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందండి. గ్రేస్ మన ఒక మాట ప్రార్థన చేసి అలాగే పాస్టర్. పరిశుద్ధుడా నాయనా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్యా, నాయనా బిడ్డ ప్రభువా, నీ కుమార్తె నీ దాసురాలను ప్రభా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. నూతన యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనములండి. ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన స్తుతించే, ఆయన గణపరిచే గొప్ప బాధ్యత దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు. నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఓకే. ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందామండి. ఒక స్తుతి పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినెను, నరకపు పాశము లారి కట్టినెను. నా శత్రువులు నన్ను చుట్టినెను, నరకపు పాశము లారి కట్టినెను. వరదు వలే భక్తి హీనులు పుల్లిన, వరదు వలే భక్తి హీనులు పుల్లిన, విడువక నన్ను ఎడబాయని దేవం, విడువక నన్ను ఎడబాయని దేవం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టొరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. మరణపు టొరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచెన్, అదిరెను ధరణి భయకంపముచెన్. యెహోవా నా నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నువ్వు మాతో మాట్లాడండి ప్రభువా. నాయనా నీకే స్తోత్రం. మా దీపమును వెలిగించిన వాడు నీవే, మా ఉన్నత దుర్గము, మా రక్షణ శృంగము నీవే.
ఇదిగోనైనా ఈ లోక పాపం కానీ శాపం కానీ నరకపు శత్రువులు కానీ మమ్మల్ని అరికట్టును, మమ్మల్ని విడువక ఎడబాయకుండా నీ బలమైన కృప చేత కాపాడినవాడు, విడుదల విమోచించినవాడు నీవే. నీకే మహిమ, నీకే ఘనత. ఇగో నన్ను కొద్ది మాటలు నీ ప్రేమ గురించి వివరించుకుంటుండగా అయ్యా, నీ బలమైన ప్రేమపూర్వకమైన మా పట్ల ఉండే ప్రేమపూర్వకమైన మాటలను మేము మాట్లాడుచుండగా వివరిస్తుండగా అయ్యా, ఆత్మ సహాయుడా నువ్వు మాకు సహాయం దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించే, ఆయన్ని గణపరిచే నూతన ధన్యత, నూతన కృపను మనం పొందుకున్నామంటే మనలో ఉన్న మంచితనం కానీ మనలో ఉన్న నీతి కాదు, కానీ ఆయన కృపా కనికరముల వలన మాత్రమే మరొక నూతన దినం మనం చూడగలుగుతున్నాం, అనుభవిస్తున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన ఉదయకాల సమయంలో ఆయన ప్రేమను వివరించుకొని, అంటే మానవుని యొక్క పట్ల ఉండే కనికరం ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన పాపుదల ఏంటో మనం మాట్లాడుకుని సిద్ధపడి ఉన్నాం. అందును బట్టి దేవునికి వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో యోనా ప్రార్థన, అందులో ఉండే రహస్యం ఏంటో, అందులో ఉండే లోతైన అర్థం ఏంటో, మన జీవితాల పట్ల అది ఏ విధంగా పనిచేస్తుందో మనం తెలుసుకుందామండి. చాలామందికి యోనా ప్రార్థన చాలాసార్లు విన్నాం కదా అని అనుకుంటే, అయితే నూతనంగా దేవుడు మాట్లాడబోతున్నాడు, మనం సిద్ధంగా ఉందాం. ఈ యోనా జీవితంలో చూసుకుంటే పడి లేచిన జీవితం, అంటే దేవునికి అవిధేయత ఉండే కారణంగా శ్రమలో పడడం, ఆ శ్రమలో నుంచి ఏ విధంగా లేవడం అనేది మన జీవితంలో ఉండే జీవిత రహస్యం. చాలాసార్లు మన జీవితాన్ని అంతవరకు బాగానే కొనసాగిస్తాం, ఏదో శోధన చేతో, శ్రమ చేతో, లేదంటే ఏదో స్వచిత్వంతో, సొంత నిర్ణయాలతో ఈ లోకంలో మనం పడిపోయిన పరిస్థితులు చాలా ఉంటాయి. అయితే ఆ పడిపోయిన స్థితిలో నుంచి మన నిర్ణయం ఏ విధంగా ఉందో అనేది మరీ ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. చాలాసార్లు రాంగ్ స్టెప్ ఎక్కడ వేస్తామంటే అందులోనే వేస్తాం. ఊబులో ఉండేటప్పుడు పైవాడికి అవకాశం అంతే, పైకి లాగడానికే మనం చెయ్యవ్వాలి, కానీ మన సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. ఊబి అంటే చాలా మనందరికీ బాగా సుపరిచితమే. పల్లెటూరులో ఉన్నోళ్ళకి ఎక్కువ, విలేజ్ వాతావరణానికి ఎక్కువ తెలుస్తుంది. ఒక నీటి బురద వలె ఉంటుంది. అది మనంతట మనం పైకి లేవడానికి ఎంత ప్రయత్నిస్తామో అంత కిందకి వెళ్ళిపోతాం. మన ప్రయత్నము అక్కడ దేనికి పనికిరాదు. ఎంత ఫోర్స్ మనం ప్రయత్నిస్తామో అంత కిందకి ఆ ఊబిలోకి మనం వెళ్ళిపోతాం. కానీ లాగేవాడికి చిన్న చెయ్యి మనం అలా సహకరిస్తే ఆ పైన వారు లాగేస్తారు మనల్ని. కానీ అలా కాకుండా మనం ఏమైనా ప్రయత్నం చేస్తామో అటు కదిలి ఇటు కదిలి లేవటానికి, ఇంకా మనం ఎంత ఫోర్స్ మనం చేస్తామో అంత ఫోర్స్ మన కిందకి వెళ్ళిపోతాం. దాని ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మనం పాపంలో పడిపోయేటప్పుడు, శ్రమలో శోధనలో పడిపోయేటప్పుడు మనల్ని విడిపించేవాడి వైపే మనల్ని చూడాలి. ఆయనకు మాత్రమే మనం విధేయత చూపించాలి. ఆ టైంలోని మన సుచిత్తాలు, సొంత నిర్ణయాలు ఇంకా అనేకమైన పాపం చేయటానికి, శ్రమలో వెళ్ళిపోవటానికి దారితీస్తే అనే సత్యం మనం తెలుసుకోవాలి. అయితే ఈ యోనా ప్రస్తావన మనం చూద్దామండి. యోనా చిన్న ప్రవక్త. దీని గురించి మొదటిగా ఇంట్రడక్షన్ చూడాలంటే రాజు గ్రంథంలో మనం చూడొచ్చండి. ఒకసారి చూద్దామండి. 2 రాజులు 14:25 ఎవరైనా చదివి వినిపిస్తారా? 2 రాజులు 14:25.
రెండో రాజులు యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలున పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయమని యెహోవా సెలవిచ్చుచుండెను గనుక యెహోవా కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. చూడండి, రెండో రాజులు 14:25. గత్పేవారు ఊరువాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు అమాతునపు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొనెను. చూడండి, యోనా ప్రస్తావన రాజుల గ్రంథం నుంచే ఉన్నదని మనం తెలుసుకోవచ్చండి. ప్రవక్తల్లో చిన్న ప్రవక్త మన పాప పరిస్థితుల్లో అనుభవించిన ఆ శ్రమల్లో ఆయన మీద ఏ విధంగా విశ్వాసం ఉంచడం అనేది యోనా నుండి మనం తెలుసుకోవచ్చు. యోనా 1:1 ఒకసారి చదువుదామండి. యోనా 1:1. ఇప్పుడు మనం చదివచ్చు. అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగే సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును ప్రకటించుము. చాలండి, థ్యాంక్ యూ. చూడండి, యోనా యొక్క ప్రస్తావన రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు. అదే వచనాన్ని ఇక్కడ మనం నూతన నిబంధనలోని యోనా గ్రంథంలోని యెహోవాకు అమిత్తై కుమారుడని యోనాకు ప్రత్యక్షమై, అంటే యోనా యొక్క ప్రస్తావన ఎక్కడి నుంచి ఉందంటే రాజు గ్రంథంలో నుంచే మనకి అది ఉందని మనం గమనించవచ్చు. అలాగే ఈ యోనా ముఖ్యంగా నినివే పట్టణస్థుల పాపం నిమిత్తము యోనాను పంపించడం, దానికి ఇదంతా మనకు తెలిసిన వాక్యమే. దానికి అవిధేయత చూపించి తర్హీస్కు పారిపోవటానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ యొక్క సిద్ధపడుతుండగా ఆల్రెడీ ఓడ ఎక్కేశాడు. ఓడ యొక్క ప్రయాణం జరుగుతుంది. ఓడ ప్రయాణం జరిగి మధ్యలో ఆ యొక్క పెను ప్రమాదం, తుఫాను రేగడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ శ్రమ, ఏంటి ఎంత సడన్గా ఎందుకు ఇలా కలుగుతుంది అన్నప్పుడు యోనా దానికి కారణం నేనే, దయచేసి నన్ను క్షమించండి, నేనే ఎక్కడి నుంచి వచ్చానంటే ఒకసారి 1:10 చదువుతానండి. 1వ అధ్యాయము 10వ వచనం. 9:10 చదవండి ఎవరైనా. 1వ అధ్యాయము 9:10. అతడు నేను హెబ్రీయుడను, సముద్రమునకును సృష్టికర్త ఆకాశమందు నేను భక్తిలో కలవాడనై ఉన్నాను. యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి కనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన చూడండి, అదే కింద 12వ వచనంలో దీనికి కారణం నేనే, ఈ తుఫానికి కారణం నేనే కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమలించడం అతడు వారితో చెప్పాను. అంటే చూడండి, ఒక రకంగా యోనా అవిధేయత మనం చూడవచ్చు. ఇంకో రకంగా ఆ పాపమును ఒప్పుకోలు మన యొక్క మానవ జీవితంలో చాలా ముఖ్యమైనదని. యోనా జీవితంలో జరిగిన యొక్క సంఘటనలు, ఆత్మీయక రహస్యాల్లో మనం చాలాసార్లు స్కిప్ చేస్తాం, దాటివేయటానికి మన బైబిల్ గ్రంథంలో, మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదండి. చూడండి, మన యొక్క మానవ జీవితంలోని మనం చాలాసార్లు కవరింగ్ చేసుకుంటాం. ఎందుకో ఏం జరిగిందో నాకేం తెలుసు, నన్ను అడుగుతారేటి, నా మీద అవమానం పడతారేటి, మీరు ఏం నాకు తెలియదు. ఇటువంటివి మనం తప్పిపుచ్చుకోవడానికి, కప్పుకోవడానికి మనం సిద్ధపడతాం. కానీ చేసిన దాన్ని ఒప్పుకోవడం అనేది చాలా చాలా సందర్భాల్లో తక్కువ.
చాలా సందర్భాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన చిన్న ఆత్మీయ రహస్యము, వ్యక్తిగతంగా ఒప్పుకుంటాం, బహిరంగ ఒప్పుకోవటానికి మనం ఇష్టపడ్డాం. వ్యక్తిగతంగా ఒక రూమ్లో కూర్చొని మోకాలేసి ఎంత ఎడమని దీనికి కారణం నేనే, ఈ పాపానికి కారణం నేనే, ఈ శ్రమకు కారణం నేనే. కానీ బహిరంగ మనుషుల మధ్య ఒప్పుకోవడం అనేది చాలా తక్కువ. అది మనుషుని యొక్క సహజం. కానీ ఆత్మీయ యొక్క విధి విధానం అది కానే కాదు అనేసి వెంటనే స్పాట్లోనే యోనా దీనికి కారణం నేనే, స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాడు. దీనికి కారణం నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడివేస్తే మీకు మరలా మామూలు వాతావరణం వచ్చేస్తుంది. చూడండి, అక్కడ తన చేసిన పాపమును ఎంత క్లారిటీగా, ఎంత దేవుని యొక్క దయను కోరుకుంటూ అక్కడ సగం విజయం అక్కడే వచ్చింది అనుకుంటానండి నేనైతే. ఎప్పుడైతే నన్ను ఎత్తి పడేయండి, నా వల్ల కారణం వచ్చింది అంటే తను చేసిన తప్పేటో ప్రాబ్లం ఏంటో తను తెలుసుకున్నాడు. మనం చాలాసార్లు ఎందుకు అతి లోతుల్లోకి, అగాధంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే చేసిన తప్పు మనం తెలుసుకోం. చేసిన తప్పు తెలిసినా పక్కన పెట్టే పరిస్థితి, మరి దాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి. ఏం పర్వాలేదులే చూద్దాం, ఏం పర్లేదులే చూద్దాం, మరొక 2 రోజులు 3 రోజులు పోతే. అప్పుడు ఎంతో చాలా అగాధంలోకి వెళ్ళిపోయిన శ్రమలో కూరిపోయిన తర్వాత అప్పుడు మనం మొరపెట్టడం మనం ప్రారంభిస్తాం. అది ఏదో పాపం, మనం చేసిన తప్పును తెలిసి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దేవుని మీద ఆధారపడితే మనం ఎంత ఆశీర్వాదానికి వెళ్తామో. కానీ మన యొక్క మానవ జీవితం అది ఎవరైనా కావచ్చు, సావకుల, సువార్థికుల, విశ్వాసులు, అదేమీ కాదు. తప్పుకి అవిధేయతకి లిమిట్ ఉందా? ఇక రెవరెండ్రా, బిషప్లు, అదేమీ కాదు. చిన్న ఇక పరిశుద్ధ పాపంలో యోనా ఏమైనా వ్యభిచారం చేశాడా, లేదంటే దొంగతనం చేశాడా? లేదు, చిన్న అవిధేయత. అక్కడికి ఒక ప్రాంతం తర్హీస్ పట్టణానికి అదే పని మీద వెళ్తున్నాడు, నినివే పట్టణంకి అదే పని మీద వెళ్తున్నాడు. నినివే పట్టణంకి అది ఇల్లు ప్రకటన లేదు, నేను అక్కడికి వెళ్ళి చెప్తాను అంటున్నాడు. మంచిదే, కానీ చిన్న అవిధేయత ఉండటమే పాపము. ఈ లోకంలో భౌతికపరమైన పాపంలో ఏమో మనం చేయకపోవచ్చు, కానీ అవిధేయత ఉండకపోవడమే పాపం. దీని మరొక మాట అనుకోవచ్చేమో, పరిశుద్ధ పాపం లిస్టులో ఉంటుంది, కానీ ప్రార్థన చేయకపోవడమే పాపము. ఇటువంటి ఎదుటి వారితో సమాధానం పడకపోవడమే పాపం. ఈ మన బైబిల్ గ్రంథం ఇటువంటి పరిశుద్ధ పాపములు అంటే పరిశుద్ధులు చేసే పాపాలు, అటువంటి లిస్టు ఇది. అంటే అవిధేయత. అయితే యోనా జీవితంలోనే అక్కడ 120,000 యోనా 4:11 చూసినట్లయితే, ఒకసారి 4:11 చూద్దామండి. యోనా అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమ ఎరిగిన జనములు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును. చూడండి, అంతమంది రక్షించడానికి దేవుడి యొక్క ఉద్దేశమును యోనాకు చెప్పినలా యోనా అవిధేయత చూపించి తర్హీస్ పట్టణంకు ప్రయాణమే శ్రమలో పడిపోయిన తర్వాత ఆ శ్రమ నుంచి విడుదల ఏ విధంగా పొందుకున్నాడో అంటే ఇప్పుడు మొదలవుతుందండి. ఎప్పుడైతే నన్ను ఎత్తి పడేయండి ఆ యొక్క వాడిలో ఉన్న వారితో చెప్పగానే, వారు ఎత్తి పడేయగానే యోనా నినివే యొక్క పాప పరిస్థితి నహూము 3:1-7 చూడొచ్చండి. సమయం బట్టి నేను చూపించట్లేదు రెఫరెన్స్. నినివే యొక్క ఇటువంటి పాప పరిస్థితి, వారు ఎటువంటి దేవునికి దుఃఖకరంగా, బాధాకరంగా, అసహ్యకరంగా వారి జీవితాలు ఉన్నాయో యోనా గ్రంథంలో కంటే నహూము 3:1-7 మనం చూసుకుంటే నినివే పట్టణం యొక్క పాప పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు అన్ని వచనాలు చదివి నేను వినిపించట్లేదు, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అయితే యోనా జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, నన్ను బట్టి శ్రమ వచ్చింది, దీనికి కారణం నేనే అని మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, మనం చేసిన తప్పు మనం తెలుసుకుంటామో, క్లారిటీగా దేవుని మీద మనం ఆధారపడటానికి ఇష్టపడతామో, వెంటనే సగం విజయం మన చేతిలో ఉన్నట్టుగానే, దేవుడు విడుదల ఉన్నట్టుగానే, దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపము, అవిధేయత వచ్చిన శ్రమ అలజడి ఉంటుందండి. అవిధేయత వచ్చిన శ్రమ అలజడి ఉంటుంది, కానీ విధేయతతో వచ్చిన శ్రమ సమాధానం ఇస్తుంది.
ఈ మాటను మనం నోట్ చేసుకుందాం. అవిధేయత వచ్చిన శ్రమ అలజడి సృష్టిస్తుంది. అంటే దేవుడు ఇప్పుడు నినేవె పట్టణంకి వెళ్ళడం జరుగుతుంది. నినేవె పట్టణంలో దేవుడి యొక్క ప్రణాళిక ఉద్దేశపూర్వకంగా బాగానే జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి యోనా మాట చెప్పిన వెంటనే వాళ్ళు లోపడ్డారు, వారు ఒప్పుకోవడానికి సిద్ధపడిపోయారు. ఇంకా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు మొత్తం అందరూ గోనె పట్టలు కట్టుకొని అంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి విడుదల పొందుకోవడం జరిగింది. ఒకవేళ అలా జరగకపోయినా అక్కడ అలజడి ఉన్న యోనాకి రెండింతల ఆశీర్వాదమే సమాధానమే తప్ప అక్కడ కన్నీరు మున్నీరు ఏం ఉండదు. అంటే విధేయత కూడిన శ్రమ సమాధానం ఇస్తుంది. అది ఎంతట అక్కడ వారు అక్కడ మాట విన్నా వినకపోయినా తరువాత జీవితంలో తదుపరి తుది రిజల్ట్ ఎలాగుంటుందంటే మునుపెన్నడు విని ఎరగలేని సంతోషము సమాధానంతోనే దేవుడు నింపుతాడు. కానీ ఎటువంటి మనం అనుభవించడానికి బాధ దేవుడు ఇవ్వడు. అంటే విధేయత కొన్ని శ్రమ సమాధానం ఇస్తుంది. అది అంతిమ రిజల్ట్, అది విజయం సమాధానం ఇస్తుంది. కానీ మనం చాలాసార్లు అవిధేయతకి మనం లోబడిపోతాం. ముందుగానే మనం ఊహించేస్తాం, ముందుగానే దానికి ఎలా చేస్తామో ఎలాగైపోద్ది అని ముందుగానే మన ప్రణాళిక, మన సొంత నిర్ణయాలు, మన యొక్క సొంత ప్రణాళికలు, సొంత ఆలోచనతో మనం వెళ్ళి మనమే శ్రమలో పడతాం. యోనా జీవితంలో కొంచెం ఆగి ఆలోచించి మాట్లాడుకున్న విషయాలు అవిధేయత కొన్ని శ్రమ అలజడి ఎప్పుడు కూడా మన జీవితంలో అది మనం ఊహించే రీతుల కన్నా దేవుని యొక్క దృష్టిలో మనం ఊహించాలనే మరొక మాట మనం వివరిస్తుంది. మన దృష్టితో చూస్తే అది మనం భరించలేము, మనం చేయలేని పని అది. కానీ దేవుని దృష్టితో చూడటం అనేది చాలా చాలా మనకి సమాధానము, దేవునికి మహిమ. మనకి దేవుడు ఏదైనా చెప్పి ఉన్నారంటే, దైవ నిర్ణయాలు ఏవైనా ఉద్దేశాలు ఉన్నాయంటే అది ఆయన దృష్టితో చూస్తే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదని, ప్రతిదీ అసాధ్యమైన ప్రతి కూడా సాధ్యమవుతుంది. తప్పకుండా మనం సాధిస్తాం. ఆయన దృష్టితోనే మనం చూడాలి. అయితే ఇంకా ఆత్మీయ వివరణ, ఇటువంటి సందర్భంలో స్వచ్ఛతాలు ఎక్కువ కనిపిస్తాయి. ఆ స్వచ్ఛతాలు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు అన్నిటిని పక్కన పెట్టేయాలండి. ఒకసారి యోనా 1వ అధ్యాయము 12వ వచనంలోనే మనం మొదటగా చదువుకున్న కానీ నన్ను ఎత్తి పడివేయండి అంటే శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. తప్పు చేసినప్పుడు శ్రమను అనుభవించడానికి మనం ఇష్టపడమండి. దాటిపోవడానికి చూస్తాం, లేదంటే మన పక్క వాళ్ళ మీద నెట్టివేయడానికి చూస్తాం, ఆ శ్రమను మనం తప్పించుకోవడానికి చూస్తాం. కానీ యోనా ఇష్టపడ్డాడు, తప్పించుకోలేదు, ఇష్టపడ్డాడు. ఎత్తి పడేయండి అంటే మంచి స్విమ్మింగ్ చేయటం, ఇటువంటి అన్ని అనుభవాలు కలిగి ఎలాగైనా తప్పించుకుంటున్నాం, మీరంతా సముద్రం లోతుకు పడేస్తున్నా అలా అటువంటి ఉద్దేశంతో లేదు. నా పరిస్థితి ఇంకంతే అయిపోయింది, నా దేవుడే నాకు విడుదల ఇవ్వాలి తప్ప నేను ఇంకేం చేయలేను అని శ్రమను అనుభవించడానికి తను ఇష్టపడ్డాడు. నాకు పడేయండి అనుకుని వాళ్ళు వెంటనే పడేయగానే సముద్రంలోకి వెళ్ళిపోయాడు. శ్రమను భరించడానికి ఇష్టపడ్డాడు. మనం తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు వచ్చి నీకు శ్రమ అనుభవించడానికి మనం ఇష్టపడాలండి. అప్పుడు దాన్ని భరిస్తూ, దాన్ని ఓర్చుకుంటూ మనం ప్రార్థన చేయాలి. అంతేగాని శ్రమ వల్ల వచ్చిన బాధను మనం తిట్టుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ ప్రార్థన చేస్తే అది మన జీవితాలకు ఫలితం ఉండదని మరొక మాటను మనం చూడవచ్చు. మన శ్రమ వల్ల, మన పాపం వలన వచ్చిన శ్రమను మనం ఇష్టపడాలి, భరించాలి. ఇది తప్పదు. దాని పీరియడ్ ఎంతకాలం ఉంటుందో మనం వివరించలేమండి. అది పాపం బట్టి ఉండొచ్చు, నీ మీద దేవునికి ఉండే కనికరం బట్టి ఉండొచ్చు, మన మీద ఉండే దేవుని యొక్క కనికరం మీద ఉండొచ్చు, లేదంటే మనం చేసిన పాపం యొక్క పరిస్థితిని బట్టి కూడా ఉండొచ్చు. అది ఎంతకాలం ఉంటుంది, ఇన్ని వారం రోజులు ఉంటుందా, లేదంటే నెల రోజులు ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా, మనం దాన్ని ఎవరు కూడా వివరించలేరు. మనం దేవుని మీద ఆధారపడమే. విడుదల ఏ టైంలో ఇవ్వాలి, ఎంత సమయంలో ఇవ్వాలి, మనకంటే ఆయనకు బాగా తెలుసు.
అయితే నేను చెప్పేది మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, పాపం వలన అవిధేయత కొన్ని శ్రమను మనం అనుభవించడానికి ఇష్టపడాలి. యోనా అయితే ఇష్టపడ్డాడు, వెంటనే అగాధంలోకి వెళ్ళిపోయాడు, సముద్రంలో పడిపోయాడు. అంతే తప్పు ఎంత, అది చిన్న తప్ప పెద్ద తప్ప, అదంటే చిన్న శ్రమ పెద్ద శ్రమ అని కాకుండా ఆ శ్రమను భరించడానికి ఇష్టపడ్డాడు. వెంటనే పశ్చాత్తాపడ్డానికి, ఆ ఇష్టపడడమే పశ్చాత్తాపడ్డానికి దారి తీయటం. హల్లెలూయా. ఎప్పుడైతే పాపం వలన వచ్చి నీకు శ్రమను ఇష్టపడడానికి మంచి కట్టుదిట్టంగా ఉన్నాడో, పశ్చాత్తాపం పడ్డానికి దారి తీస్తుంది. అటువంటి మార్గంలో తను వెళ్తున్నాడు. చూడండి, దావీదు చేసిన తప్పు వల్ల వచ్చి నీకు శిక్ష భరించడానికి ఇష్టపడ్డాడు. వెంటనే ఆ నాతన ప్రవక్త చెప్పగానే వెంటనే తను చేయవలసిన కార్యాన్ని పూనుకోవటానికి మొదలుపెట్టాడు. అవునా, అయ్యో అనేసి, మీరేట ఎలా చెప్తారు, నేనెక్కడ చేస్తాను, ఇవేమీ అనలేదు. వెంటనే ఇంకా ప్రార్థన చేయటం, దేవుని మొరపడటం, తన తప్పును తాను తెలుసుకోవటం. 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన అంటారు కదండి, తను పశ్చాత్తాపడ్డం మనం చూస్తాం. ఎప్పుడైతే అప్పుడు శ్రమ అయితే వచ్చింది, చాలా శ్రమ పడ్డాడు, దుఃఖపడ్డాడు, వేదన రోదన అనుభవించాడు. బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోయాడు. పాపం వలన వచ్చిన ఇక బాధను అనుభవించాడు. దేవుడికి మొరపెట్టాడు, ఇది ఎంత మొరపెట్టినా కుమారుడు చనిపోయాడు. వెంటనే ఓకే, నేనే వెళ్ళాలి కానీ తిరిగి నా కుమారుడు రాడు. ఎందుకంటే తను చేసిన యొక్క అవిధేయతను, తను చేసిన యొక్క పాపమును తనకు తెలిసింది. ఆ బాధను శ్రమను భరించాడు. కాబట్టి ఆ పశ్చాత్తాపంతో కూడిన యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలేంటంటే తెలుసండి, అంటే మనం చేసిన తప్పును మనం తెలుసుకొని దేవుని మీద మనం ఆధారపడినట్లయితే, మనం చేసిన చూపించిన అవిధేయతకు, చేసిన పాపమునకు వచ్చిన శ్రమను మనం ఇష్టపడినట్లయితే, భరించడానికి ఇష్టపడినట్లయితే వచ్చిన ఆశీర్వాదం ఇంత అంత కాదండి. చూడండి, 1వ దినవృత్తాంతాల కాండము 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు దావీదు కుమారులకు లిస్ట్ ఉంటుంది, సమయం బట్టి చూపించట్లేదు. 1వ దినవృత్తాంతాల కాండము 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు దావీదు కుమారులు లిస్ట్ ఉంటుంది. మొదటి కుమారుడు, 2వ కుమారుడు, మూడవ కుమారుడు. యాక్చువల్లీ ఇశ్రాయేలు యొక్క పరిపాలనలో వారసుడే, అంతే పెద్ద జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడే తండ్రి తరువాత రాజు అవడానికి అవకాశం ఉంది. కానీ దావీదు చేసిన పొరపాటు, లేదంటే తర్వాత ఆ శ్రమను అనుభవించి దేవుని మీద ఆధారపడటం, పశ్చాత్తాపడటం, ఆ కుమారుడు చనిపోయేటప్పుడు కూడా దైవ నిర్ణయానికి ఒప్పుకోవటం, మరలా దేవునికి పాదాలు పట్టుకోవటం ఎక్కడికి దారి తీసిందంటే, దావీదు తరువాత మొదటి కుమారుడు అవ్వలేదండి, 7వ కుమారుడు సొలొమోను రాజుగా అవడం మనం చూస్తాం. చూడండి, అక్కడ నెక్స్ట్ ఆ సొలొమోను నుంచి మళ్ళా రెహబాము, యెహోషాపాతు వీళ్ళందరూ వచ్చారు. అంటే సొలొమోను నుంచి మనం స్టార్ట్ అయింది. ఆ సొలొమోను కంటే ముందు 6 కుమారులు మనం చూడవచ్చు, కానీ వారెవరు కూడా అవ్వలేదు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతలాగా ఉంటుందంటే మనం గమనించవచ్చు. అంటే మనం చేసిన తప్పును మనం ఒప్పుకోవాలి, ఆ తప్పు వలన, లేదంటే ఆ పాపం వలన వచ్చిన శిక్ష మనం భరించడానికి ఇష్టపడాలి. ఆ ఇష్టపడడం తరువాత ఒక గొప్ప నూతన పశ్చాత్తాపంలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. దాని తదుపరి వచ్చే ఆశీర్వాదం చాలా విలువైనది. ఇంతవరకు మనం తెలుసుకుంది ఏంటంటే, మనం చేసిన తప్పు పక్క వాళ్ళకి నెట్టడం, కవరింగ్ చేసుకోవటం, ఇవేవి ఉండకూడదు. లేదా శ్రమ భరించేటప్పుడు ఇష్టంగానే భరించాలి, అటువంటిప్పుడు ఇంకా కొనుక్కోవడం ఇవేవి ఉండకూడదు. కుమారుడు చచ్చిపోయిన వెంటనే దావీదు తానే కారణం అని ఒప్పుకున్నాడు. తదుపరి కుమారుడు రాజుగా నియమించాడు. వారసుడు అవ్వాల్సింది, కానీ దావీదు 7వ కుమారుని సొలొమోను అవ్వడం మనం జరుగుతుంది. ఒకసారి యోనా 1వ అధ్యాయము 15వ వచనం, యోనా 1:15 వచనం, యోనాను ఎత్తి సముద్రములు పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిను. కింద 2:1 చదువుతామండి.
ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించును మొదలుపెట్టాడు. తను ఇష్టపడ్డాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయి ఇంకా ప్రత్యుత ప్రార్థన మొదలుపెట్టాడు. చూడండి, ఆ అంటే ప్రత్యుత ప్రార్థనకు ముందు మూడు ఘట్టాలు చెప్పుకున్నామండి. అది చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటే గానీ దానికి వెళ్ళలేం. చేసిన తప్పును ఒప్పుకున్నాడు, ఆ పాపం వల్ల వచ్చిన శిక్షను భరించడానికి ఇష్టపడ్డాడు. ఆ ఇష్టపడే పరిస్థితే, అట్టి మనస్సే పశ్చాత్తాప ప్రార్థనకి దారి తీసింది. ఆ 3 విషయాలు మనం గమనించుకోవాలండి. అయితే ఈ 2వ అధ్యాయంలో మనం పశ్చాత్తాప ప్రార్థన చూస్తాం. అంటే ఈ పశ్చాత్తాప ప్రార్థనకు ముందు కొన్ని బలమైన నిర్ణయాలు ఉన్నాయి కదండి, ఆత్మీయ రహస్యాలు, ఆత్మీయ నిర్ణయాలు. ఎప్పుడైతే అటువంటి మంచి మనసుతో ఒప్పుకోలు దేవుని మీద ఆధారపడతామో, మనం చేసే ఒప్పుకోలు ప్రార్థన లేని పశ్చాత్తాపం ఈ లోకం మనల్ని మింగకుండా చూస్తుందండి. చూడండి, యోనా ఎప్పుడైతే అటువంటి మంచి నిర్ణయాలతో తన శ్రమను అనుభవించడానికి చూశాడో, ఓహో నా కుమారుడు నా బిడ్డ తెలుసుకున్నాడని వెంటనే ఈ లోకం మింగకుండా ఆల్రెడీ ఒక సపరేట్ విడుదల ఆయనకు వచ్చేసింది. వెంటనే చేపకు ఆజ్ఞగానే వెళ్ళి మింగటం జరిగింది. ఆల్రెడీ విడుదలలో ఉన్నాడు. కానీ మనకు తెలియదు. మన శ్రమలో ఉంటుండగానే ఇక్కడ చిన్న గమనికండి, చిన్న ఆలోచించాలి, సమయం అయిపోతుంది. ఆలోచించవలసిన మాట, మనం పశ్చాత్తాప ప్రార్థనలకు మనం వెళ్ళిపోతాం, ఆ శ్రమను భరిస్తాం, భయపడిపోతాం, కునిగిపోతాం, కృషించిపోతాం. అది ఏదైనా అవ్వచ్చు, అనారోగ్యమా, అంత ఆర్థిక బాధ, వేదన, రోదన, అది ఏదైనా అవ్వచ్చు. మనం చేసిన తప్పులకు మనం శోధనలో పడిపోవచ్చు. మనం పశ్చాత్తాప ప్రార్థనలోకి వెళ్తూ చేస్తూ ఆల్రెడీ విడుదలలో ఉన్నామనే సంగతి మనం తెలుసుకోలేము. యోనా అయితే దాన్ని తెలుసుకున్నాడండి. తన యొక్క పొట్టేటో జాడేటో రహస్యం ఏంటో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇంక స్టార్ట్ చేస్తాడు. ఇంకా స్టార్టింగే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 చదువుతారండి. 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవం యెహోవాకు ఆయన నాకు చాలండి. థ్యాంక్ యూ. చూడండి, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించాను. చూడండి, ఇది విశ్వాస గట్స్ అంటాం కదండి మనము. చూడండి ఎంత హై లెవెల్లో, పీక్ లెవెల్లో ఉన్నాయో యోనా జీవితంలో కలిగిన మంచి విశ్వాసం. దానికి కారణం ఏంటంటే ఆ ముందు ఎన్నో మనం వివరించుకున్నాం కదండి. నేను ఉపద్రవంలో ఉండిన యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును, డిక్లేర్, నాకు జవాబిచ్చును, నాకు విడుదల ఇచ్చును. చూడండి ఎంత మంచి పశ్చాత్తాప ప్రార్థన. చెప్పేస్తున్నాడు, నేను ఎంత శ్రమంలోకి కృంగిపోయినను, ఎంత వేదనకు వెళ్ళిపోయి, అగాధంలోకి వెళ్ళిపోయినను, నన్ను విడిపించడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. అంటే తన యొక్క విశ్వాసపు స్థాయి ఏ స్థితిలో ఉందనేది దానికి ముందుగా నిర్ణయించుకున్న ఒక 3 నిర్ణయాలు ఉన్నాయి కదండి. అవే ఇంత బలమైన ప్రార్థనకి దారి తీశాయి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దామండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం. మనం చేసిన ప్రార్థన చూద్దాం ఎవరైనా. మార్క్స్ వార్త 11:24. అందుచేత మీరు అడుగుతున్న అప్పుడు మీకు చాలండి. అంటే మనం దేవుని మీద ఆధారపడే స్థాయి ఏంటంటే, మనం ప్రార్థన చేసిన ఆయన మీద ఆధారపడి మనం పొందుకొని ఉన్నామని మనం నమ్మి యొక్క గొప్ప మనస్సు మనకు ఉండాలండి. ఆ స్థాయిలోకి మన ఆత్మీయ జీవితం పరిగెట్టాలి. ఆ స్థాయిలోకి మన ఆత్మీయ జీవితం ప్రతి దినం కూడా అభివృద్ధి చెందాలి. ఆ ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవునికి నీతికరంగా, న్యాయమైనదిగా ఉండాలి. తప్పకుండా అంటే ప్రార్థన అనగానే మళ్ళీ ఏది పడితే ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రతిదీ ప్రార్థన చేసి అలా కాదు. దేవుని యొక్క చిత్తానుసరమైన ప్రార్థనగా ఉండాలి.
అది చేసిన వెంటనే అది జరిగి ఉన్నది, నా జీవితాన్ని పొందుకున్నాను అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ప్రత్యుత్తరం ఇచ్చును, జవాబిస్తాడు, నన్ను విడిపిస్తాడు అనే యొక్క ప్రస్తావన ఈ యోనా 2:2లో మనం గమనించవచ్చు. అయితే గెత్సిమా తోటలోని యేసుక్రీస్తు ప్రార్థన కూడా అటువంటిదే కదండి. నా తండ్రి ఈ లోకపు యొక్క పాపపు శిక్ష నా మీద వేశాడు కాబట్టి భరించవలసిందే అనేసి తన యొక్క 100% తన యొక్క స్వచ్ఛత్వం ఏమీ లేదు. నా తండ్రి ఈ లోకపు యొక్క పాప శిక్ష నా మీద వేశాడు కాబట్టి నేను ఇంక ఇది భరించవలసిందే అనే గొప్ప నిర్ణయమే మనకు కలిగిన యొక్క రక్షణ. ఆయన దయ మీద మనం ఆధారపడే యొక్క మారు మనలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే అటువంటి బలమైన నిర్ణయంతో ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నారో గొప్ప విజయము ఆయన చూడటం జరిగింది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది. అంటే ఇక్కడ మరొక నేను మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇందాక చెప్పాను కొన్ని, మన శ్రమలో ఉండి మనం ప్రత్యేతాపంతో కూడిన ప్రార్థన మనం చేస్తాము. ఆల్రెడీ మనకి విడుదలలో ఉన్నామనే విషయాన్ని మనం గమనించుకోవాలి. యోనా చేప కడుపులో ఉన్నాడు, లేదు దేవుని యొక్క సంరక్షణలోనే ఉన్నాను అనేక దేవుని యొక్క విడుదల నాకు కలిగి ఉంది అని బలమైన యొక్క విశ్వాసంతో తన జీవితాన్ని, తన యొక్క ప్రార్థన కొనసాగిస్తున్నాడు. అది మనకు తెలియదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు కానీ శోధనలు కానీ మనల్ని పడుస్తూ ఉంటే, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మనము అవిశ్వాసంలోకి కూరుకుపోతాం తప్ప దేవుడి విడుదలలో ఉన్న అంటే పశ్చాత్తాప కూడిన ప్రార్థన చేస్తూ, కన్నీటి ప్రార్థన చేస్తూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేని పరిస్థితుల్లోనే ఉంటాం మనం. లేదు 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 ఆల్రెడీ విడుదలలో ఉన్నాము అంతే. అంతటి బలమైన పశ్చాత్తాపం కూడిన ప్రార్థన మన జీవితంలో కొనసాగుతూ ఉంటే మనం ఆల్రెడీ విడుదలలో ఉన్నాము అనే మాటను మనం గమనించుకోవాలి. యోనా అయితే గమనించాడండి. చూడండి 2వ అధ్యాయమే 2:7 ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 7వ వచనం. కోపంలో నుండి నీ ఆమేన్. చూడండి నెక్స్ట్ అందులోనే అలా కొనసాగిస్తూ తన ప్రార్థనను 8:9 చూడండి. ఇదిగో నువ్వు ఇంత నాకు మేలు చేసావు కదా, దానికి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ కూడా చెప్పేస్తుందండి. ఇంకా ఒడ్డుకు రాకముందు చేప ఇంకా తనను ఒడ్డును వచ్చి విడిచిపెట్టక ముందే కృతజ్ఞాస్తులు చెప్పేస్తున్నాడు. ఇంకా గొప్ప కమిట్మెంట్. ఏం కమిట్మెంట్? ఒకసారి 8:9 చూడండి. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచేవారు తమ కృపాధారను విసర్జింతురు. చూడండి, అది అక్కడితో ముగించి కృతజ్ఞాస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, థ్యాంక్స్ గివింగ్. నేను మొక్కుకొన్న మొక్కుబలును చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. చూడండి, నేను మొక్కుకొన్న మొక్కుబలును చెల్లింపక మానను అంటే అక్కడే ఆ చివరిలోనే కన్క్లూజన్ థ్యాంక్స్ గివింగ్ ఉంది. ఒక నూతన వాగ్దానాలు చేస్తున్నాడు. నా జీవితంలో కొత్తగా నీకు చెల్లించబోయే బలులు, నేను చేసే అంతే న్యూ కమిట్మెంట్స్, వాగ్దానం. యోనా లాంటి ఆత్మీయ జీవితం మనం కూడా అటువంటి స్థాయిలోకి వెళ్ళాలి. ఏదైనా మనకి శ్రమ వచ్చినట్లయితే ఆ శ్రమకు కారణం తెలుసుకోవాలి. ఆ శ్రమతో ఆ పాపముకు కారణం తెలుసుకోవాలి. ఆ అవిధేయత లేదంటే ఆ పాపము వచ్చిన యొక్క శిక్షను లేదంటే శ్రమను భరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం ఇష్టపడ్డామో ఒక గొప్ప ప్రత్యేతాప ప్రార్థనకి కూడుకునే దారి సరళం చేయబడుతుంది. అటువంటి మనసుతో చేస్తేనే గొప్ప నూతన విడుదల. అంతేగాని మనం చేసిన తప్పును మనం ఒప్పుకోకుండా ఆ వచ్చిన యొక్క శిక్షను భరించడానికి మనం బాధపడుతూ తిట్టుకుంటూ లేదంటే కనుక్కుంటూ అది ఇతరుల మీద మనం నెట్టివేయటానికి మనం చూసినట్లయితే ఆ గొప్ప ఈ ఫస్ట్ రెండు విషయాల ఈ పక్కన పెట్టేసి ఎంత మోకాల ప్రార్థన ఎంత కన్నీరు ప్రార్థన చేసినా మనకు విడుదల ఉండదు. ఎందుకంటే
అక్కడ దావీదు విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. దావీదు యొక్క జీవితంలో తన యొక్క కుమారునికి చనిపోయిన విషయంలో కానీ, తను చేసిన యొక్క పాపం విషయంలో కానీ ఒప్పుకున్నాడు. ఆ పాపం వచ్చిన శిక్షను భరించాడు కాబట్టి చూడండి, ఎక్కడి నుంచి అయితే అంటే ఈ పశ్చాత్తాపం దేని వల్ల కలిగిందో దాని నుంచే రాజుగా వారసత్వం కలిగించాడు. దానికి ముందు 6 కుమారులను ఆయన వాడుకోలేదు, రాజుగా నిర్ణయించలేదు, జ్యేష్ఠ కుమారులని నిలబెట్టలేదు. సొలొమోను నుంచి అంటే 7వ కుమారుడు, పాపం వలన వచ్చిన కుమారుడు చనిపోయాడు. తన 2వ కుమారుడే ఇశ్రాయేలు తరువాత రాజు, గొప్ప రాజుగా చేయబడ్డాడు. మన జీవితంలో కూడా నూతన స్థాయిలోకి మునుపెన్నడూ చూడలేని నూతన అనుభవాలకు వెళ్ళాలంటే ఒక గొప్ప పశ్చాత్తాపం కూడిన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అట్టి మంచి మనస్సు మన జీవితంలో కూడా ఉండాలి. మానవ సహజం అది ఏ స్థాయిలో ఉన్నా చిన్న చూడండి, అంటే భౌతికపరమైన ఏమేమి పెద్ద పాపాలు చేయలేదు, చిన్న అవిధేయత మన జీవితంలో మనం గమనించుకుంటే చాలా అవిధేయతలు ఉంటాయి. చిన్న అంటే ఎవరిని అంతే అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడని, ఇటువంటి చిన్న ఉంటాయి. అంటే పరిశుద్ధులు చేసే పాపములు చాలా ఉంటాయండి. ఈ భౌతికపరమైనవి కొన్ని మనకు అక్కడ కనబడుతుంటాయి. అయితే దొంగతనం, లేదంటే వ్యభిచారం, నరహత్యం, ఇటువంటివి మనకు కనబడుతుంటాయి. కానీ మనం చేసినవి మనం గమనించుకోం, ఇది ఏం పర్లేదులే అని స్కిప్ చేసి మనం వెళ్ళిపోతుంటాం. నో, అక్కడ మనం ఆగాలి, ఆలోచించాలి. దేవుని దగ్గర మాత్రమే మనకి పరిష్కారం, దేవుని దగ్గర మాత్రమే మనకు విడుదల. చాలాసార్లు మనం ఏంటంటే అటువంటి మనం గమనించకుండా, ఆ శ్రమను ఇష్టపడకుండా, మనం దేవుని మీద ఆధారపడకుండా మనం ప్రార్థన అయితే మనం చేస్తాం. అందుకే యెషయా 59:1-2 చూడండి, నేను రక్షించడానికి నా చేతులేం ఖర్చు కాలేదు, మీ చేతులకి పాపం అనే రక్తం అంటుకుంది, ఈ ప్రార్థన వినడానికి నేను నా చెవులేమైనా మందం కాలేదు అనేక మాటలు మనం చూస్తుంటాం. ఫస్ట్ మనలో ఉండే పొరపాట్లు మనం తెలుసుకోవాలి. ఆ పాపములు వచ్చిన శిక్షను భరించడానికి మనం ఇష్టపడాలి. మన జీవితంలో యోనా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మనము ఇటువంటి ఆత్మీయ సత్యాలు ఇంకా బలపడాలని, దీవించబడాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుని సేవకుడు యోనా తన తప్పు పొరపాటు కారణము తెలుసుకున్నాడు. అంతలోనే రియలైజ్ అయ్యాడు. సముద్రపు పొంగును నేనే కారణం అన్నాడు. నేను జీవము గల దేవుని సేవకుడు అన్నాడు. తన ఉనికిని దేవుని సేవకుడుగా గుర్తించాడు. అయితే తప్పు జరిగిపోయిందని ఒప్పుకున్నాడు. ఈ రోజుల్లో తప్పు ఒప్పుకొనుట, ఈ రోజుల్లో తప్పు ఎవరు ఒప్పుకుంటారు? నేనే కారణమని ఎవరు చెప్తారు? యోనా నమ్మకమైన దేవుని సేవకుడు. యోనా అంగీకరించినట్టుగా, రియలైజ్ అయినట్టుగా నేటి క్రైస్తవుడు కూడా పరలోకము వైపు ప్రయాణిస్తున్న వారందరూ కూడా యోనా వలె రియలైజ్ అయితే తప్ప, తమ తప్పులు ఒప్పుకుంటే తప్ప పరలోక రాజ్యము చేరరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్సన్ గారు, గాడ్ బ్లెస్ యూ అండి. సమయము లేదు. గ్రేస్ మనోరంజనమ్మ గారికి అస్వస్థతగా ఉన్నది. నేను కాంటాక్ట్ చేసినప్పుడు 9:30 దాటిపోయింది రాత్రి. ఇంతలోనే చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి వాక్యము పంచిన జాన్సన్ గారికి వందనాలండి. అయితే ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు నేను కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా పుట్టినరోజు. ఈరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినరోజే మాత్రం కాదు, మనందరికీ ప్రియుడైన
ద గ్రేట్ వర్షిప్ లీడర్ అయిన దావీదు మహారాజు కూడా పుట్టినరోజు. ఎంతో మంది మహానుభావులు, గొప్పవారు, దేవుని సేవకులు పుట్టినరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గురించి ప్రార్థన చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి. నాగలింగేష్ గారు మన మధ్యలో ఉన్నారు. నాగలింగేష్ గారు, హ్యాపీ బర్త్డే గారు. థ్యాంక్ యూ. అయ్యగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. హ్యాపీ బర్త్డే. जन्मदिन की शुभकामनाएं आपको. అయ్యా వందనాలండి. నాగలింగేష్ గారు హ్యాపీ బర్త్డే టు ప్రార్థన చేస్తారు. శాంతకుమార్ గారు వందనాలండి. యాకోబు గారు వందనాలండి. అందరికీ నిండుగా వందనాలండి. ప్రార్థన అనంతరము ప్రభు నేర్పిన ప్రార్థన కూడా చెప్పుకుందాము. తెలుగు సభ ముగించుకుందాము. జాన్సన్ గారు ఆశీర్వాదము విడుదల చేస్తారు. మొదట ప్రార్థన క్లుప్తముగా విన్న వాక్యము బట్టి ఆశీర్వాదం మీరే ఇవ్వండి బస్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు. నాయన వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇచ్చి చక్కటి వాక్య భాగములను నాయన అన్నగారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. అవిధేయత వలన నాయన అలజడి సృష్టించబడుతుంది. నాయన మరి ఈ వాక్యములను మీరు మా మధ్యలో ఉంచిన విధానం బట్టి నాయన యోనా వలె, దావీదు వలె చక్కటి మారు మనసు పొందుకున్న వారమై, పశ్చాత్తాపం నొందుకున్న వారమై నాయన మీ మార్గములలో నడుచుటకు కావలసినటువంటి జ్ఞాన మాటలను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. నాయన మరి అన్నగారిని మరింతగా మీరు ఆశీర్వదించి మరింతగా వాడుకోమని మీ కృపలను బట్టి అడుగుతూ ఉన్నాం. నాయన మరి ఇదిగో అనారోగ్యం చేత అస్వస్థతకు గురైనటువంటి మనోరంజని అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకొని అమ్మగారికి చక్కటి వైద్యం అందించి చక్కటి ఆరోగ్యవంతురాలుగా మా మధ్యన మరింతగా సంతోషంగా మీ వాక్య భాగములను పంచుకునే బిడ్డగా మా మధ్యన మీరు అమ్మగారిని మీరు ఉంచి తృప్తిపరచమని కూడా అడుగుతూ ఉన్నాను. స్వస్థపరచండి తండ్రి. నైనా అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ధనరాజ్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇలాంటి పుట్టినరోజులు అనేకములుగా సంతోషకరములుగా నాయన చక్కటి ఆరోగ్యం, ఆయుష్, నాయన సమాధానం కలిగిన వారే మా మధ్యన పంచుకుంటకును అనేక ఆత్మల రక్షణ విషయంలో మరింతగా వాడుకొనబడుటకును అయ్యగారిని మీరు వాడుకొనమని నాయన అలాగూ దినములను ఏర్పాటు చేయమని మీ కృపలను బట్టి వేడుకుంటూ ఉన్నాను. నాయన జరిగినటువంటి ప్రార్థన కుడికను అంతటిని బట్టి వందనాలు. జరగనైనటువంటి హిందీ సెషన్ కూడా ఘనంగా జరిపి ఆనందింపజేయమని మహిమ మీరు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గారు నేర్పిన ప్రార్థన చేస్తామండి. అందరికి వందనాలు సార్. జాన్సన్ గారు చేస్తారా? ఫస్ట్ మీరే ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని వద్ద నుండి, రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొద్ద నుండి కృపయు, సత్యము, ప్రేమ, సమాధానములు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, నిత్య సన్నిధి, కాపుదల సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘములో చేరి యేసు రక్తములో విమోచనము పొందిన వారికి అందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండును గాక. వందనాలు మీకు కూడా. అందరికి ప్రైజ్ లార్డ్. మరి హిందీ సమయం అవుతుంది కదా,